క్రైస్తవులు ఏం చేస్తారంటే క్రిస్టియానిటీలో ఉన్న వాళ్ళు ఎవరికి ఉద్యోగాలు ఇవ్వద్దంటారు. ఉద్యోగం ఇస్తే మాత్రం క్రైస్తవాన్ని వదిలేసి లోపలికి రమ్మంటారు. నువ్వు క్రైస్తవ్యాన్ని విడిచిపెడితే నీకు ఉద్యోగం ఇస్తావు. నువ్వు ఉద్యోగం ఇస్తే ఆదివారం గుడికి వెళ్ళకూడదు, యేసుక్రీస్తు గురించి బయటికి వెళ్ళి నువ్వు చెప్పకూడదు. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి? ఇన్ని వందల మంది రోడ్లెక్కి, వేల మంది రోడ్లెక్కి కేకలు వేసిన చంద్రబాబు ఏమైపోయాడు? ఆయన కోడల గురించి, ఆయన కొడుకు గురించి ఒక ఆయన యూట్యూబ్లో పెట్టాడని, తన కుటుంబ గౌరవం ఫేస్బుక్లో పెట్టి పాడు చేశాడని 24 గంటల్లో మూయించేసిన చంద్రబాబు గారిని హెచ్చరిస్తున్నాను. మేబీ మిస్టర్, ఒక్కసారి కూడా నువ్వు క్రైస్తవుల పట్ల అనుభూతి చూపించలేని నీ నిర్దయ మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు, తప్పు చేస్తున్నారు. మీరు తప్పు చేస్తున్నారు. మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ నాకు అవసరం లేదు. మీ గూండాగిరికి భయపడను, మీ అధికారానికి భయపడను. కానీ మీ కుటుంబానికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. క్రైస్తవ్యం గురించి పట్టించుకోకపోతే నెక్స్ట్ ఎలక్షన్స్ లో మీరు అధికారంలో ఉండరు. మీరు నిలబడాలని ప్రార్థించి అధికారాన్ని చేపట్టించిన నీకు అదృశ్యమైన వ్యక్తి ఎవరో తెలుసా? జైశాలి పీడి సుందర్రావు. అదొక్కడు తెలుసుకోవాలి. నువ్వు బాబాల వెనకాతలా, స్వాముల వెనకాతలా తిరుగుతున్నావు. తిరుగు, నేను కాదంటం లేదు. నువ్వు క్రైస్తవుల పట్ల ఏ మేలు చేయనవసరం లేదు. దాడులు ఆపయ్యా చాలు. గుడులు పడగొడుతున్నారు ఆపయ్యా. ఈ విషయాన్ని విన్న వాళ్ళు ఫేస్బుక్లో పెట్టండి, యూట్యూబ్లో పెట్టండి. క్రైస్తవ్యాన్ని కళంకపరుస్తున్నారయ్యా. అమాయక క్రైస్తవులను కొడుతున్నారయ్యా. అమాయక క్రైస్తవ అఫీషియల్స్ ని హింసిస్తున్నారయ్యా. ఎంత పొగరయ్యా మత ఛాందస్యవాదులకి. అటాక్ చేస్తారా 3 సార్లు ఒక కలెక్టర్ పైన? ఇక ఏది చట్టం? మీరు రాసుకున్న చట్టాన్ని మనం తగలబెట్టుకుంటే, మనం రాసిన రాజ్యాంగాన్ని అంబేద్కర్ తగలబెట్టినట్టుగా తగలబెట్టుకోవాలి ఈరోజు మనం.